Hello everyone and welcome back to Freshers No Telugu channel. ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ గురించి తెలుసుకోబోతున్నాం. డీటెయిల్స్ మీరు ఓన్గా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో మేము లింక్ ప్రొవైడ్ చేశాము. లింక్ ద్వారా మీకు డీటెయిల్స్ ఒక్కటే కాదు, డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి యాక్సెస్ అండ్ ప్రాసెస్ అంతా మీకు ఒకే పేజ్లో దొరుకుతుంది. జస్ట్ గూగుల్కి వెళ్ళి APPSC ACF రిక్రూట్మెంట్ 2022 ఫ్రెషర్స్ నౌ అని కనుక సెర్చ్ చేస్తే ఆ యాక్సెసిబిలిటీ అనేది దొరుకుతుంది. సో ఈ విధంగా సెర్చ్ చేసిన తర్వాత మీకు ఈ పర్టికులర్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. జస్ట్ ఫస్ట్ వన్ ఫ్రెషర్స్ నౌ వెబ్సైట్ని కనుక ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఈ పర్టికులర్ పేజ్ అనేది మీకు రీడైరెక్ట్ అవుతుంది. సో ఫస్ట్ మీకు బేసిక్ డీటెయిల్స్, ఆ తర్వాత వేకెన్సీస్, కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎట్లా అప్లై చేసుకోవాలి ఇవన్నీ మీకు దొరుకుతుంది. లాస్ట్కి వచ్చేస్తే ఇంపార్టెంట్ లింక్ సెక్షన్ అనేది మీకు కనిపిస్తుంది. ఫస్ట్ మీకు అఫీషియల్ నోటిఫికేషన్కి యాక్సెస్ అండ్ సెకండ్ అప్లికేషన్కి యాక్సెసిబిలిటీ. సో జస్ట్ మీరు అక్కడ క్లిక్ హియర్ అని కనుక చేస్తే మీరు రీడైరెక్ట్ అయిపోతారు ఫర్ దీస్ పర్టిక్యులర్ పేజెస్. సో మీరు యాక్సెసిబిలిటీ ఫర్ డైరెక్ట్ అప్లికేషన్ కూడా మీకు ఫ్రెషర్స్ నౌ వెబ్సైట్ నుంచి ఈజీగా దొరుకుతుంది. సో చెక్ చేయడం మర్చిపోవద్దు. సో ఫస్ట్ మనం కనుక నోటిఫికేషన్ కనుక క్లిక్ చేస్తే మీకు ఈ పర్టికులర్ నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. డీటెయిల్స్ అన్ని కవర్ చేసేద్దాము. సో ఇక్కడ మీకు కనిపించేది ఫర్ ది ఎలిజిబిలిటీ ఆఫ్ ది అప్లికేషన్, క్యాండిడేట్స్ ఎవరైతే అసిస్టెంట్ కన్వర్సేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సర్వీస్కి అప్లై చేయాలి అనుకుంటున్నారో నోటిఫికేషన్ వెరీ క్లియర్గా ఫాలో అవ్వండి. అండ్ ఇక్కడ మీకు ఓన్లీ 9 వేకెన్సీస్ అనేది మెన్షన్ చేశారు. విత్ అ పే ఆఫ్ 40,000 to 93,000 వరకు పే ఉంటుంది. మీరు అప్లై చేయాలి అనుకుంటే ఆన్లైన్ ద్వారా ఇక్కడ ఇచ్చిన లింక్ మేము యాక్సెస్ చేయండి. లేదంటే ఇందాక మీకు ఫ్రెషర్స్ నౌ వెబ్సైట్లో కూడా మేము లింక్ చూపించాము. ఒక క్లిక్ చేస్తేనే మీరు డైరెక్ట్గా అప్లికేషన్ ప్రాసెస్కి ప్రొసీడ్ అయిపోతారు. సో ఇది మీకు డేట్స్ ఇచ్చింది 20 April నుంచి 10 May వరకే టైం ఇచ్చారు ఫర్ అప్లికేషన్ అండ్ ద ఫీజ్ పేమెంట్ ఫర్ అప్లికేషన్. సో మీరు టైం టు టైం అఫీషియల్ వెబ్సైట్ని కూడా చెక్ చేస్తూ ఉండండి. ఏమైనా అప్డేట్స్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ తెలుస్తుంది. అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు అఫీషియల్ వెబ్సైట్ నుంచే అవుతుంది. ఫస్ట్ మీరు రిజిస్టర్ చేసుకోవాలి, మీకు ఐడి జనరేట్ అవుతుంది. ఆ తర్వాతే మీరు అప్లికేషన్కి ప్రొసీడ్ అవ్వాలి. రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు అప్లికేషన్ చేయలేరు, బికాజ్ అది ఇన్వాలిడ్ కింద కౌంట్ అవుతుంది. కాబట్టి రిజిస్ట్రేషన్, ఆ తర్వాత అప్లికేషన్, ఆ తర్వాత ఫీజ్ పేమెంట్ అండ్ ఫైనలీ యూ సబ్మిట్. సో క్యాండిడేట్స్ మేక్ ష్యూర్ దట్ మీ పర్టికులర్ డాక్యుమెంట్స్ అని వెరీ క్లియర్గా రీజనబుల్ లాంగ్వేజ్లో ఉన్నది అనేసి, ఒకవేళ మీకు లేదు అంటే మీకు రెలవెంట్గా అది ఆఫీసర్తో గెస్టెడ్ ఆఫీసర్తో సైన్ చేయించి అండ్ దెన్ యూ హ్యావ్ టు సబ్మిట్. అండ్ ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్ ఏదైతే కండక్ట్ చేస్తున్నారో అది ఓన్లీ ఇంగ్లీష్లో ఉంటుంది. సో ఒకవేళ మీరు ఓకే అయితేనే యూ కెన్ ప్లీజ్ ప్రొసీడ్ ఫర్ అప్లికేషన్. మీకు మాక్ టెస్ట్ ఫెసిలిటీ కూడా మీకు అఫీషియల్ వెబ్సైట్లో యాక్సెస్ ఉంటుంది. సో అందుకే మీరు అఫీషియల్ వెబ్సైట్ని టైం టు టైం చెక్ చేస్తూ ఉండండి. అండ్ నెక్స్ట్ వన్, సో ఇక్కడ మళ్ళీ పోస్ట్ నేమ్ అండ్ వేకెన్సీస్ మెన్షన్ చేశారు. అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సర్వీస్ 9 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ పర్టికులర్ వేకెన్సీస్ అనేది కమ్యూనిటీ అండ్ జెండర్ వైజ్ ఫర్ ఉమెన్ అనేది మీకు ఆన్ సెక్షన్స్లో క్లియర్గా కనిపిస్తుంది. సో నెక్స్ట్ సెక్షన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఫస్ట్ ఎలిజిబిలిటీ ఇస్ క్యాండిడేట్స్ షుడ్ బి medically fit and active habits unali and bodily effects or any sort of damages gaani emunna gaani candidates ki alantivi emi undakoodu. candidate medically fit ayi undali. character and quality of work anedi ప్యూర్లీ కమిటెడ్ అండ్ ఎలిజెంట్గా ఉండాలి. నెక్స్ట్ అకాడమిక్ అండ్ అదర్ క్వాలిఫికేషన్స్ అనేది మనకి నోటిఫికేషన్లో ఏదైతే మెన్షన్ చేశారో అది ఫుల్ఫిల్ చేసి ఉండాలి. క్యాండిడేట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అయ్యి ఉండాలి. ఒకవేళ మీరు కనుక సిటిజన్ ఆఫ్ ఇండియా కాకపోతే మీ నేషనాలిటీ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా పెట్టాలి, లేకపోతే మీరు ఎలిజిబిలిటీ కింద కన్సిడర్ అవ్వరు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. Candidates की bachelor's degree from a recognized university or institute and ఈ particular subjects నుంచి మీరు గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి. అగ్రికల్చర్, బాటనీ, కెమిస్ట్రీ or computer applications engineering, environmental science, forestry, geology and horticulture, mathematics, physics, statistics, veterinary science, zoology and ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్స్ ఆర్ ఈ పర్టికులర్ సబ్జెక్ట్స్ నుంచి ఏదైతే ఉన్నదో ఆ పర్టికులర్ సబ్జెక్ట్సే కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. సో ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఫర్ మెన్ కనుక చూస్తే నాట్ లెస్ దాన్ 163 centimeters in height, 79 centimeters of chest, and womenకి కనుక అయితే 150 centimeters in height and 74 centimeters with full inspiration. And next one,
reservations. For scheduled caste and scheduled tribes and other EWS category candidates, relevant ga మీ category ప్రకారంగా రిజర్వేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది. ప్రూవ్ దట్ మీకు రెలవెంట్ డాక్యుమెంట్స్ అనేది అటాచ్ చేయాలి, లేకపోతే మీకు రిజర్వేషన్ ఆర్ రిలాక్సేషన్స్ అనేది అప్లికబుల్ అవ్వవు. సో అప్పర్ ఏజ్ లిమిట్ క్రైటీరియా కాస్ట్ ఆర్ ట్రైబ్కి ప్రకారంగా మీకు కనుక చూస్తే ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అండ్ ఎన్సీఎల్ క్యాండిడేట్స్కి సర్టిఫికేట్స్ మీరు అటాచ్ చేస్తేనే రిజర్వేషన్స్ అనేది అప్లికబుల్ అవుతున్నాయి. And next section of the notification, reservation for local candidates అనేది it's not applicable. ఇది post state cadre బట్టి ఉంటుంది కాబట్టి local reservation ఉంటుంది అనేది మీరు చూసుకోవద్దు. Next, age criteria and relaxations, minimum 18 years and maximum 42 years age bar ఇచ్చారు. So SC, ST, BC and EWS వాళ్ళకి 5 years, ex-servicemen వాళ్ళకి according to the service rendered and 3 years అనేది సర్వీస్ ప్రకారంగా మీకు రిలాక్సేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఎన్సీసీ సీస్ హోల్డర్స్కి కనుక కూడా సేమ్ అకార్డింగ్ టు ద సర్వీస్. రెగ్యులర్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కూడా మీకు అకార్డింగ్ టు ద సర్వీస్ 5 years వరకు ఇస్తున్నారు అండర్ ది ఏజ్ రిలాక్సేషన్స్. అండ్ మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ కమిషన్స్ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వండి. మీకు రిజిస్టర్ అయిపోయిన తర్వాత ఓటీపీఆర్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఆ తర్వాత మీరు ఆ నెంబర్ని సేవ్ చేసుకొని ఫర్దర్గా మీరు అప్లికేషన్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి అండ్ దెన్ మీ రెలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి ఆ తర్వాత యూ ఫైనలీ సబ్మిట్. సో మీకు ఈ ఓటీపీఆర్ నెంబర్ రాలేదు, డైరెక్ట్గా అప్లై చేసేసాము అంటే అది వ్యాలిడ్ కింద కన్సిడర్ అవ్వదు, మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేసేస్తారు. అండ్ ఫైనల్గా డీటెయిల్స్ అన్ని చూసుకున్న తర్వాతే ప్లీజ్ క్లిక్ ఓకే అండ్ సబ్మిట్. ఫీజ్ కూడా పే చేసిన తర్వాతే మీరు సబ్మిట్ చేయాలి, లేకపోతే ఇన్వాలిడ్. సో నెక్స్ట్ సెక్షన్ ఆఫ్ ద నోటిఫికేషన్ కనుక చూస్తే మీకు స్టెప్ వైజ్ మీకు మెన్షన్ చేశారు కాబట్టి పేమెంట్ ప్రాసెస్ మీరు ఆన్లైన్ ద్వారానే చేయొచ్చు. అండ్ మీకు ఒకవేళ మధ్యలో ఎక్కడైనా స్టక్ అయితే మాత్రం రీఫ్రెష్ చేయదు, ప్లీజ్ వెయిట్. లేదా మీరు న్యూ పేమెంట్ ప్రాసెసింగ్కి డైరెక్ట్గా వెళ్ళొద్దు. సో ప్లీజ్ వెయిట్ అండ్ దెన్ రీఫ్రెష్ ద పేమెంట్. అండ్ నెక్స్ట్ మీకు క్యాండిడేట్స్ మీ అప్లికేషన్తో పాటు కరెక్ట్ డేటా అనేది సబ్మిట్ చేయాలి. ఆల్సో పేమెంట్ ఆఫ్ ₹100 అనేది మీకు ఈచ్ కరెక్షన్కి, ఇట్స్ నాట్ ది అప్లికేషన్ ఫీజ్. మీకు ఒకవేళ అప్లికేషన్ సబ్మిట్ చేసేసాము కానీ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, మళ్ళీ కరెక్ట్ చేసుకోవాలంటే ఎవ్రీ సింగిల్ కరెక్షన్కి ₹100 ఎక్స్ట్రా మీరు పే చేయాలి. సో అది చూసుకోండి, అందుకే ముందుకని చూసుకొని ఆ తర్వాత సబ్మిట్ చేయాలి. సో యాక్చువల్ ఫీజ్ డీటెయిల్స్ కనుక చూస్తే మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ₹250 అనేది మీరు అప్లికెంట్ ప్రాసెసింగ్ ఫీజ్ పే చేయాలి అండ్ ₹120 ఫర్ ది ఎగ్జామినేషన్ ఫీజ్. ఎవరైనా రిజర్వేషన్ కేటగిరీ క్యాండిడేట్స్ కనుక ఉంటే ఓన్లీ ఎగ్జామినేషన్ ఫీజ్ దట్ ఈస్ ₹120 ఫీజ్ పే చేస్తే సరిపోతుంది. సో ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అండ్ ఎక్స్ సర్వీస్మెన్ ఫ్యామిలీస్ ఎవరైనా వైట్ కార్డ్ హోల్డర్స్ కనుక ఉంటే అన్ఎంప్లాయిడ్ యాజ్ పర్ ద డీటెయిల్స్ ఆఫ్ ద గవర్నమెంట్ కనుక ఇస్తే ₹120 పే చేస్తే అంటే రిగార్డింగ్ ఎగ్జామినేషన్ ఫీజ్ పే చేస్తే సరిపోతుంది. అండ్ పేమెంట్ ఆఫ్ ద ఫీజ్ మీరు క్రెడిట్ డెబిట్ నెట్ బ్యాంకింగ్ ద్వారా అన్న కానీ పే చేయొచ్చు. ఒకసారి ఫీజ్ పే చేసిన తర్వాత ఇట్ ఈస్ నాట్ రిఫండెడ్. అండ్ ఆల్రెడీ మెన్షన్ చేశాను ₹100 ఫర్ ఎవ్రీ కరెక్షన్. సో నెక్స్ట్ సెక్షన్ స్కీమ్ అండ్ సిలబస్ మీకు యాక్సెంచర్ 2లో మెన్షన్ చేస్తారు. మీరు ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయినప్పుడు ఇదే నోటిఫికేషన్ ఓపెన్ చేసేసుకొని యాక్సెంచర్ 2కి వచ్చేస్తే మీకు సిలబస్ అండ్ ఏమేమి టాపిక్స్ మీరు ప్రిపేర్ అవ్వాలి అనేది కూడా మీకు ఇదే నోటిఫికేషన్లో అటాచ్ చేస్తారు. సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది సపరేట్గా అనౌన్స్మెంట్ అనేది జరుగుతుంది. టైం టు టైం అఫీషియల్ వెబ్సైట్ని చెక్ చేస్తూ ఉండండి. అండ్ ఫర్దర్గా రిసోర్సెస్ అండ్ ఫర్దర్ క్వశ్చన్ పేపర్ ఆన్సర్కి అండ్ అదర్ మ్యాటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు. ఇది మీకు డేట్ ఆఫ్ పబ్లికేషన్ తర్వాత మీకు అఫీషియల్ వెబ్సైట్లో ఏదైతే అప్డేట్స్ రిలీజ్ చేస్తూ ఉంటారో దాన్ని బట్టే మీకు స్లోగా స్టెప్ బై స్టెప్గా మీకు ఈ రెలవెంట్ డీటెయిల్స్ కూడా మీకు రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఫర్ ద గవర్నింగ్ ఆఫ్ ద రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అని చూసుకున్న తర్వాతే మీరు ఫిల్ చేయండి. రెలవెంట్ డాక్యుమెంట్స్ లేకపోతే ప్లీజ్ డోంట్ ప్రొసీడ్. అదేవిధంగా ఒరిజినల్ డాక్యుమెంట్స్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి క్యాండిడేట్కి. లేకపోతే మీరు అటాచ్ చేసిన డాక్యుమెంట్స్ డూప్లికేటెడ్ అయినా లేకపోతే జస్ట్ జిరాక్స్ కాపీస్ అప్లోడ్ చేసినా కానీ క్యాండిడేట్స్ని రిజెక్ట్ చేసేస్తారు. సో డీటెయిల్స్ అని చూసుకుని ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవని చూసుకుని ఆ తర్వాత ప్లీజ్ ప్రొసీడ్ టు అప్లై. అండ్ డిగ్రీస్ ఎవరన్నా కానీ ఓపెన్ యూనివర్సిటీస్ డిస్టెన్స్ కానీ ఇవన్నీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కరస్పాండెన్స్ నుంచి కనుక చేస్తే మీకు రెలవెంట్గా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ నుంచి ఆ పర్టికులర్ డాక్యుమెంట్ అనేది అటాచ్ చేయాలి, లేకపోతే అది కన్సిడర్ చేయరు. సో డిస్టెన్స్ ద్వారా చేసినా కానీ రెలవెంట్ డాక్యుమెంట్ అనేది అటాచ్ చేయండి, ఫర్దర్ కన్సిడరేషన్ అనేది ఉంటుంది కాబట్టి. అండ్ ఇక్కడ మీకు యాక్సెంచర్స్లో ఏమేమి పర్టికులర్
కేటగరైజేషన్ ఇచ్చారు అనేది మెన్షన్ చేస్తారు. ప్రొసీజర్ ఆర్ సెలెక్షన్ ప్రాసెస్ కనుక చూస్తే ప్యూర్లీ రిటర్న్ ఎగ్జామినేషన్ మెరిట్ బేసిస్ బట్టి షార్ట్ లిస్టింగ్ అనేది జరుగుతుంది. సో ఈ ఎగ్జామినేషన్కి క్రైటీరియా ఓపెన్ కాంపిటీషన్ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ క్యాండిడేట్స్కి 40% ఇస్ ద క్వాలిఫైయింగ్, బ్యాక్వర్డ్ క్లాసెస్కి 35, ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ వాళ్ళకి అయితే 30% ఇస్ ద క్వాలిఫైయింగ్ పర్సంటేజ్. అండ్ ఈ క్రైటీరియాని బట్టే క్యాండిడేట్స్ని షార్ట్ లిస్టింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఎనీ సార్ట్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ డూప్లికేషన్ క్యాన్వాసింగ్ ఏమున్నా కానీ క్యాండిడేట్ని ఇమీడియట్గా డిబార్ చేస్తారు. సో ఎనీ సార్ట్ ఆఫ్ సస్పెన్షన్ ఉన్నా కానీ. సో కమిషన్స్ డెసిషన్ ఇస్ ద ఫైనల్ డెసిషన్, మీరు ఎట్లాంటి క్లెయిమ్ తీసుకుంటానికి లేదు. సో నెక్స్ట్ యాక్సెంచర్స్ బిగిన్ అవుతాయి. ఇక్కడ మీకు కేటగిరీ వైజ్ మీకు డివిజన్ చేశారు ఫర్ టోటల్ 9 వేకెన్సీస్. అండ్ నెక్స్ట్ యాక్సెంచర్ కనుక చూస్తే మీకు ఇక్కడ సిలబస్ అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది అనేది మీకు ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇంగ్లీష్ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 టోటల్ 600 మార్క్స్కి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ నుంచి మీకు సిలబస్ బిగిన్ అవుతుంది. సో యాక్సెంచర్స్లో మీకు ఇన్ డీటెయిల్గా ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి అనేది కూడా మీకు ఇక్కడ నుంచి సిలబసెస్ అండ్ టాపిక్స్ ఫర్ ప్రిపరేషన్ అన్నీ మీకు మెన్షన్ చేస్తారు. సేమ్ నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది, చెక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు ఫ్రెషర్స్ నా తెలుగు ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్.